హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నగేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు హెల్ప్ టు అదర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే, ఇది ఒక విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్తనే చెప్పాలి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు కోరుచుంది. అయితే దీనికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ అయితే ప్రవేశపెట్టింది. దీన్ని ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు అని ఒక అప్లికేషన్ అయితే మనకి లాంచ్ చేసింది. అయితే ఈ అప్లికేషన్ మనం ఎలా ఫిల్ చేయాలి, దీంతోపాటు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఈ ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు ఫిల్ చేసి ప్రజెంట్ ఈ ప్రజాపాలన సభలు జరుగుతున్నాయి కదా, మున్సిపల్ వార్డ్ ఆఫీసులో కానీ లేదా గ్రామ పంచాయతీల్లో కానీ అక్కడే ఆ అప్లికేషన్తో పాటు ఆ 6 గ్యారెంటీ అప్లికేషన్తో పాటు ఈ రేషన్ కార్డు అప్లికేషన్ కూడా తీసుకుంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మనకి ఫామ్ అనేది 2 పేజీల్లో కనిపిస్తుంది. మనకి స్క్రీన్ మీద కనపడే విధంగా ఇది మొదటి పేజీలో ఉందన్నమాట. ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కొరకు కుటుంబ వివరాలు అనేది కనిపిస్తుంది. దాని కింద దరఖాస్తుదారుని వివరాలు అంటే ఇంటి యజమాని పేరు, అలాగే మేలా ఫిమేలా, కులము అంటే క్యాస్ట్, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, అలాగే మొబైల్ నెంబరు, ఏం చేస్తారు, వృత్తి, అలాగే కుటుంబ సభ్యుల వివరాలు, ఇవన్నీ కూడా మన ప్రజాపాలన అప్లికేషన్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఫస్ట్ పేజీలో ఫిల్ చేయాలి. సేమ్ ప్రజాపాలన అప్లికేషన్లో ఉన్న డీటెయిల్స్ ఇక్కడ కూడా ఇచ్చారు ఫస్ట్ పేజీలో. ఇక్కడ అలాగే కుటుంబ సభ్యుల వివరాలు ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. వాళ్ళ పేరు, అలాగే దరఖాస్తుదారుతో వాళ్ళకి సంబంధం ఏంటి, తర్వాత మేలా ఫిమేలా, పుట్టిన తేదీ, అలాగే వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్లు. మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే 6 పేర్ల దాకా మనం రాయడానికైతే ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ పేజీలో. దాంతోపాటు కింద అడ్రస్ అనేది ఫిల్ చేయాలి లాస్ట్న ఫస్ట్ పేజీలో. చిరునామా, ఇంటి నెంబరు, వార్డు నెంబరు, అలాగే మున్సిపాలిటీ, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. సేమ్ ఇది చూసినట్టయితే కానీ మనకి ప్రజాపాలన 6 గ్యారెంటీల స్కీమ్కి ఏదైతే ఫామ్ ఉందో ఫస్ట్ పేజీలో సేమ్ అయ్యే డీటెయిల్స్ ఇక్కడ కూడా అడుగుతున్నారు. సేమ్ ఫస్ట్ పేజ్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మన సెకండ్ పేజ్ చూసినట్టయితే కనుక ఇక్కడ సెకండ్ పేజీలో ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు రసీదు అంటే ఫస్ట్ పేజీలో మనకు కుటుంబ వివరాలని రాయమన్నారు. ఇక్కడ రిసిప్ట్ అంటే మనం అప్లై చేసిన తర్వాత దానికి రిసిప్ట్ మనకి ఎక్నాలజ్మెంట్ ఇస్తారు కదా, అదైతే మెన్షన్ చేశారు. ఇక్కడ వార్డు నెంబరు, అలాగే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ పేరు, వాళ్ళ తండ్రి కానీ భర్త గారి కానీ పేరు కానీ రాయమంటున్నారు. వార్డు నెంబరు, మున్సిపాలిటీ, మండలం. చాలా ఫామ్ అయితే చాలా సింపుల్గా ఇచ్చారండి ఇందులో. అయితే మన ఈ 2 పేజీలు ఫామ్ ఫిల్ చేసి వీటితో పాటు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జిరాక్స్ కాపీసు, దాంతోపాటు మీకు ఉంటే కరెంట్ బిల్ కానీ గ్యాస్ బిల్ కానీ అవి కూడా ఎన్క్లోజ్ చేయండి. దాంతోపాటుగా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఫోటోగ్రాఫ్ అనేది ఫస్ట్ పేజీలో పేస్ట్ చేయండి. ఇలా చేసి అలాగే మీరు ఎలాగ ప్రజాపాలన 6 గ్యారెంటీ స్కీమ్స్కి అప్లై చేస్తారు కదా, దాంతోపాటు ఈ అప్లికేషన్ కూడా అక్కడే ఆ కౌంటర్లోనే సబ్మిట్ చేసేయచ్చు. దీనికి సెపరేట్గా మళ్ళీ మీ సేవా కేంద్రం కానీ ఆన్లైన్ సెంటర్ కానీ వెళ్ళనవసరం లేదు. మీరు ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ప్రజాపాలన సభలో ఇది సబ్మిట్ చేయండి. వీళ్ళు సబ్మిట్ చేయగానే మీకు ఎక్నాలజ్మెంట్ అయితే చేతికి ఇస్తారు. రిసిప్ట్ ఇక మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, దాని మీద స్టాంప్ వేసి ఇస్తారు. తర్వాత ప్రాసెస్ అనేది మీకు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. మీకు ఈ ఫామ్ కనుక అప్లికేషన్ కనుక కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కింద వీడియో డిస్క్రిప్షన్స్ అయితే ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది అఫీషియల్గా గవర్నమెంట్ అయితే విడుదల చేసిన ఫామ్ అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో ఈరోజు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.